సమీపానికి అనుబంధ కర్మాగారాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్వతం ఈ పోర్టు సమీపాన బీపీసీఎల్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల పరోక్షంగాను ప్రత్యక్షంగాను నెల్లూరు, ప్రకాశం జిల్లాకు నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికే అవకాశాలున్నాయి. కృష్ణపట్నం పోర్ట్ ఇప్పటికీ నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో రామాయపట్నం పోర్టుకు 95,000 కోట్లు పెట్టుబడులు రావటం జిల్లాకు భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. దీనిలో ప్రధానంగా పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ భారత పెట్రోలియం సంస్థ 6,100 కోట్లతో తన రిఫైనరీని ప్రారంభించబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో భారీ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. 6,100 కోట్ల అంచనా వ్యయంతో తూర్పు తీరాన రామాయపట్నంలో దీనిని నెలకొల్పాలన్న ప్రతిపాదనను మంగళవారం జరిగిన బీపీసీఎల్ బోర్డు సమావేశం ఆమోదించింది. ఆ వెంటనే బీపీసీఎల్ ఈ సమాచారాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ కు తెలియపరిచింది. స్టాక్ మార్కెట్లో బీపీసీఎల్ తరఫున లిస్టింగ్ కోసం ఈ మేరకు లేఖ రాసింది. ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. ఈ కార్యకలాపాల్లో ప్రారంభ అధ్యయనాలు, అవసరమైన భూముల గుర్తింపు, భూసేకరణ, సమగ్ర సాధ్యాల నివేదిక, పర్యావరణ మదింపు ప్రభావం, మౌలిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్ వంటివి ఉన్నట్లు తెలిపింది. కాగా బీపీసీఎల్ లేఖలో తూర్పు తీరం అని పేర్కొన్న నేపథ్యంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై తొలుత ఆసక్తి నెలకొంది. ముందుగా అనుకున్నట్లుగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాత్రం ఏర్పాటు చేయటం లేదు. రామాయపట్నాన్ని ఎంచుకుంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆయిల్ రిఫైనరీని కృష్ణా జిల్లాకు తీసుకొచ్చేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బీపీసీఎల్ ప్రతినిధులతో పలుమార్లు భేటీ అయ్యారు కూడా. అటు సీఎం సైతం ప్రత్యేక చొరవ తీసుకుని బీపీసీఎల్ ఉన్నతాధికారులను కలిసి ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని, దానికి మచిలీపట్నం అనువైన ప్రాంతమని, అవసరమైన భూములను కేటాయిస్తానని కూడా హామీ ఇచ్చారు. వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది. అయితే ఆ తరువాత రామాయపట్నంలో ఏర్పాటు చేయడం మేలన్న నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే ఈ సమాచారం అందించింది. మచిలీపట్నం కాదని రామాయపట్నంలో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపినా ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి రావడం ముఖ్యమన్న ఉద్దేశంతో బీపీసీఎల్ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి దక్కింది.